బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో జరిగినటువంటి గ్రామ శివార్లో జరిగినటువంటి 3 మరణాలు కూడా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తీవ్ర కుటుంబాలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామం సంబంధించినటువంటి 3 కూడా ఇక్కడ మరణించడం కూడా తీవ్రని లోటుగా భావిస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ఉదయం రావడము, ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో కూడా ప్రాణాలు కోల్పోవడము, ఏదేమైనప్పటికీ రైతులు కూడా ఉదయాన్నే ఇక్కడికి వస్తారు. పంట పొలాలకు కూడా ఆ ఏమర్పాటుగా కూడా హడావిడిగా వస్తున్నటువంటి సిచ్యువేషన్లో జరిగితే కూడా వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సుమన్ టీవీ నుంచి ఒక రైతులకు విజ్ఞప్తి ఏంటంటే, చాలా జాగ్రత్తగా పొలాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉదయాన్నే అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకొని పొలానికి రండి. చూసుకోండి, చుట్టుపక్కల కూడా చూసుకొని పొలాల్లోకి దిగే ముందు కూడా కరెంట్కి సంబంధించినటువంటి పోల్స్ ఉంటాయి. మరి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాటర్కి కూడా చాలా అవసరం కాబట్టి వరికి ఆ నేపథ్యంలో కూడా రైతులు పొలాలకు వస్తూ ఉంటారు. చూసుకొని జాగ్రత్తలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దీంతో పాటు కూడా ఈరోజు జరిగినటువంటి 3 మరణాలకు సంబంధించి పోలీసులు అయితే వాళ్ళు దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు. మరొక వైపు కూడా గ్రామస్తులు ఏదైతే పొలానికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులు అయితే వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనుకోని సంఘటన ఏది జరిగిందో తాము చెప్పే ప్రయత్నం ఏదైతే పందుల గురించి వచ్చారు కాబట్టి అక్కడ అనుకోని సంఘటన జరిగి మృత్యువాత పడ్డారని చెప్పేసి చెప్తున్నారు. మరికొంతమంది ఇంకో రకమైనటువంటి అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసు విచారణలో మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో 3 మృతి చెందారు. ఈ నేపథ్యంలో కూడా మనం ప్రస్తుతం అదైతే మృతి చెందిన సంఘటన స్థలానికి కొద్దిగా దూరంలో ఉన్నాము. ఎందుకంటే ఇది వ్యవసాయదారులు కూడా రాత్రి వేళల్లో ఇట్లాంటి గెట్ల గుండా కూడా ప్రయాణిస్తారు. మరి ఇక్కడ చూడొచ్చు మనం కరెంటు పోల్స్ కూడా ఆ మెయిన్ వైర్స్ ఉన్నాయి. మెయిన్ వైర్స్ కింద భాగంలో ఆ బ్లాక్ వైర్ తోటి అల్యూమినియం వైర్ కూడా మిక్స్ అయ్యి ఆ పోల్ నుంచి ఆ పోల్ మధ్యలకు కూడా వెళ్తుంది. ముఖ్యంగా చూడొచ్చు కరెంట్ సంబంధించి అంటే విద్యుత్ అధికారులు ఇక్కడ ఒకటి నోటీస్ చేయాలి. మరి ఇట్లాంటి క్రమమే అక్కడ జరిగి 3 ప్రాణాలు కూడా బలి అయినటువంటి సిచ్యువేషన్. మరి విద్యుత్ అధికారులు చూడాలి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఒక సంఘటన జరిగినప్పుడే మేల్కోవడం కాదు, ఇట్లాంటి ఏదైనా వైర్లు ఎక్కడైనా వేలాడితే ముఖ్యంగా విద్యుత్ సంబంధించింది ఇప్పుడు పొలాలలో ప్రతి రైతులు కూడా పొలాల్లోకి వెళ్తుంటారు కాబట్టి అట్లాంటి ఘటన మరి ఏం జరిగిందని పోలీసులు ఒకవైపు నిర్ధారిస్తారు. దానికి సంబంధించి ఎంక్వైరీ నడుస్తుంది. కాకపోతే విద్యుత్ అధికారులు ఇట్లాంటి కింద ఏదైతే ఉందో అట్లాంటి వైర్లు కింద వేలాడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ఘటన జరిగింది, మరి ఇట్లాంటి ఘటనలు కూడా చెప్పి జరగవు కాబట్టి అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.